మనం వాట్సాప్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్టేటస్ అయితే అప్లోడ్ చేస్తాము. స్టేటస్ అప్లోడ్ చేసామంటే మన ఫోన్లో ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ప్రతి ఒక్కరూ మన స్టేటస్ చూసేదానికైతే ఛాన్స్ ఉంటుంది. అందులో కొంతమంది మేమేం స్టేటస్ పెట్టినా వాళ్ళకి చూడకూడదు అనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ అకౌంట్ కింద ప్రైవసీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఎవ్రీవన్లో ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మై కాంటాక్ట్ ఎక్స్పర్ట్ అనేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తానే మన ఫోన్లో ఎవరిదైతే మొబైల్ నెంబర్స్ ఉంటుందో ప్రతి ఒక్కరిది ఇక్కడ చూపిస్తుంది. మీ స్టేటస్ ఎవరైతే చూడకుండా ఉండాలంటే వాళ్ళ నెంబర్ పైన ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా టిక్ మార్క్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసామంటే మీరు ఎవరిదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు వాట్సాప్లో స్టేటస్ ఏది పెట్టినా వాళ్ళు చూసేదానికైతే ఛాన్స్ ఉండదు. వాళ్ళు మళ్ళా మా స్టేటస్ చూడాలి అంటే మళ్ళీ ఇక్కడ లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మై కాంటాక్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. మనం ఎవరైతే చూడకుండా ఉండాలంటే వాళ్ళు టిక్ మార్క్ ఇచ్చింటాము. మళ్ళీ ఇక్కడ అన్టిక్ చేసేయండి. ఈ విధంగా అన్టిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసామంటే మళ్ళీ మన స్టేటస్ వాళ్ళు చూసేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా సెట్టింగ్ అయితే చేసుకోండి. మీకు వాట్సాప్లో ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా. ఓకే గాయ్స్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్.